న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ క్రిస్టోఫర్ లక్సన్ భారత పర్యటనకు సంబంధించిన వివరాలు కూడా చెప్తారా? బేసికల్లీ ఇందులో మోదీ గారు చాలా నాకు అది ఆయన స్పీచ్లో డైరెక్ట్గానే ఆయన మాట్లాడుతూనే ఖలిస్తానీ ఇష్యూ గురించి ఆయన ప్రస్తావించడము, అండ్ న్యూజిలాండ్ లేదా ఆస్ట్రేలియా వీటిల్లో ఖలిస్తానీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖలిస్తాన్ ఇష్యూని రేజ్ చేయడం, దానికి లక్సన్ రెస్పాండ్ అవుతూ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తేనేమో అందులో కొంచెం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇవి మాట్లాడారు. నాకు అనిపించిన రెండు ఆప్టిక్స్, ఒకటి ఆయన న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ముందే ఈ ఖలిస్తానీ ఇష్యూని రేజ్ చేయడము, ఎట్ ద సేమ్ టైం ఆయన్ని గురుద్వారాకు తీసుకెళ్లడము. సో నాకు ఈ రెండింటి గురించి ఒకసారి చెప్తారా? అండ్ ఈవెన్ FTA గురించి కూడా మాట్లాడారు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి కూడా అతి త్వరలోనే మనం చేసుకునే విషయానికి సంబంధించి కూడా మాట్లాడారు. ట్రేడ్ లేదా మిగతా ద్వైపాక్షిక సంబంధాలు, చర్చలు, వీటికి సంబంధించి కూడా చెప్పండి. ఫస్ట్ ఈ ఆప్టిక్స్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మోదీ గారు ఏం చేసిన ఆప్టిక్స్ ఉంటాయి తప్పకుండా, ఖచ్చితంగా. దీంట్లో కూడా అదే. ఫర్ ఇన్స్టెన్స్ న్యూజిలాండ్కి భారతదేశానికి ఉన్న ట్రేడ్ ఏదో 1.2-1.3 బిలియన్ డాలర్స్ మాత్రమే ఉంది. 1.2 బిలియన్ డాలర్స్ ఏ లెక్కకి అది? మనం ఏదో 600-700 మిలియన్ డాలర్స్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తాము, వాళ్ళు మనకు 300-400 మనకి ఎక్స్పోర్ట్ చేస్తారు. తిప్పి కొడితే 1.2 బిలియన్. అంతటి ఇన్సిగ్నిఫికెంట్ దేశానికి మనం ఎందుకు ఇంత బ్రహ్మాండం? ఎక్కువ రిలేషన్ న్యూజిలాండ్ తో అంటే క్రికెటే, అది కూడా అన్నారా కదా? కరెక్ట్. సో అది తప్ప మనకి ఇంకా లిటరల్గా ఏమీ లేదు. క్రికెట్ ఒకటి, ఖలిస్తాన్ ఒకటి, రెండే ఉన్నాయి మనకి వాళ్ళకి రిలేషన్. కానీ మోదీ గారు ఏం చేశారంటే, మీ సమాజం ఎలాగైతే క్రైస్ట్ చర్చ్ దాడుల్లో బాగా సఫర్ అయ్యారో అలాగే మేము ముంబై దాడుల్లో కూడా సఫర్ అయ్యాము. కాబట్టి టెర్రరిజం మన ఇద్దరికి కూడాను చాలా ఇబ్బందికరమైన విషయం, మన సమాజానికి పెద్ద రిస్క్ అది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం కలిసి పోరాడాలి. మాకున్నటువంటి రిస్కుల్లో ఖలిస్తానీ రిస్క్ ఒకటి. అంటే మనం చూస్తే కనుక మొత్తం ఈ 5 ఐస్ ఏవైతే ఉన్నాయో మన ఆంగ్లో సాక్సన్ దేశాలు, UK కావచ్చు, కెనడా కావచ్చు, మనకు అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ 5 దేశాలలోనే మనకు ఖలిస్తానీ ప్రభావం విపరీతంగా ఉంటుంది. ఇది మనం కనీసం అంటే నాకు తెలిసి ఒక 2 సంవత్సరాల నుంచి గ్లోబల్ రౌండప్లో ఆల్మోస్ట్ ప్రతి ఆల్టర్నేట్ ఎపిసోడ్లో మనం దీని గురించి చర్చిస్తున్నాం. మనం ఖలిస్తానీ ముక్కలు, కెనడా గొడవలు అయినప్పుడు చాలా అంశాలు మనం చర్చించాం. ఇది భారతదేశం ఏం చేస్తుందంటే క్రమేపీ ఒక్కొక్క దేశాన్ని మళ్ళీ ఈ యొక్క ఖలిస్తానీ భావజాలానికి సపోర్ట్ ఇస్తున్నటువంటి దేశాలను మెల్లిగా అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ కెనడా జస్టిన్ ట్రూడో ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి మన వాళ్ళని ఎక్స్పోజ్ చేసినటువంటి విధానం కావచ్చు, అలాగే మన యూకేలో మన చేస్తున్నటువంటి ఇది కావచ్చు, మన ఎంబసీ మీద దాడులు కావచ్చు, దాన్ని ఎలా మనం అపోజ్ చేసాము, అలాగే మనకు న్యూజిలాండ్లో ఏం చేస్తున్నాము, ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు కూడా ఆయనకు ఎలా చెప్పాము, ఇవన్నీ కూడా ఏంటంటే మనం కంటిన్యూస్గా ఈ 5 వాయిస్లో ఖలిస్తానీలను మీరు సమర్థించకండి అని వాళ్ళకి చాలా స్పష్టంగా మెసేజ్ పంపిస్తున్నాం. సో ఈయనకు ఆ మెసేజ్ ఇచ్చాం. సరే, ఆయన ఏదో ఒక కొంచెం బట్టి కొట్టొచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన మేము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని రెస్పెక్ట్ చేస్తాము, కానీ వాళ్ళు మా చట్టాలను ఉల్లంఘించకుండా ఏం చేసినా మాకు ఇబ్బంది లేదు, చట్టాన్ని ఉల్లంఘిస్తే మేము కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. చట్టాన్ని ఉల్లంఘించడం అంటే దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు? కరెక్ట్, ఇదో పెద్ద ప్రశ్న కదా. భారతదేశం విడిపోవాలి అని వాళ్ళు అంటున్నారు, అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద మీరు చూస్తారా? ఒక మిత్రదేశమైనటువంటి దేశం విడిపోవాలి, ముక్కలైపోవాలి అని వాళ్ళు అక్కడ నినాదాలు చేస్తుంటే ఇది చట్టపరమా కాదా? ఇదే ప్రశ్న మనకి. ఈ దేశాల్లో ఉన్నదంతా అదే కదా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే దాని అర్థం ఏంటి అంటే, వేరే దేశాలు విడిపోవాలి అని నినాదాలు చేస్తే అది తప్పు కాదు, కానీ మీ దేశం విడిపోవాలి అని వాళ్ళు ఏమైనా నినాదం చేస్తే అది మాత్రమే తప్పు అవుతుందా? ఈ ప్రశ్నలు ఉన్నాయి వాళ్ళకి. ఇవన్నీ కూడా మనం చాలా స్పష్టంగా చెప్పాం. మీరు ఇది చేయండి ఫస్ట్. ఫర్ ఇన్స్టెన్స్ ఇందాక నువ్వు అడిగే దాంట్లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నారు, ఒక డ్రాఫ్ట్ తయారు చేయమని చెప్పారు, దానికి కాల పరిమితి ఇచ్చారు, తొందరగా డ్రాఫ్ట్ చేయండి అన్నారు. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మనకు యూకే తోటి ఇంతకాలం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎందుకు మనం సంతకం పెట్టలేకపోతున్నాం? మనం బోరిస్ జాన్సన్ కాలం నుంచి చర్చలు జరుగుతున్నాయి, కానీ ఇంతవరకు అవ్వలేదు. ఎందుకు? 2-3 అంశాలు ఉన్నాయి. మొదటిది ఈ ఖలిస్తానీ అంశం. ముందు ఖలిస్తానీలని మాకు అప్పచెప్పండి, ఖలిస్తానీలు మీరు కనుక సపోర్ట్ చేస్తే మేము ఊరుకోము. రెండవది, మా దేశంలో తప్పులు చేసి మీ దేశంలో శరణు తీసుకున్నటువంటి వాళ్ళని మాకు అప్పచెప్పండి. విజయ్ మల్యా లాంటి వాళ్ళు, నీరవ్ మోదీ లాంటి వాళ్ళు, లేదా మనకు IPL లలిత్ మోదీ కావచ్చు, ఇటువంటి వాళ్ళని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. మీ దగ్గర ఎందుకు వాళ్ళు శరణిస్తున్నారు మీరు? సో ఇది రెండవది. మూడవది, మీరేమో సుపీరియర్ వైట్ రేస్ అనుకుంటారా? ఇక్కడి నుంచి మేము అక్కడ వచ్చి వాణిజ్యం చేయడానికి ఏమో మాకు వీసాలు ఇవ్వరా? మీరు వీసా రిజెక్షన్ పర్సెంటేజ్ భారతదేశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇల్లీగల్గా అందరం తెచ్చుకుంటారా? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నప్పుడు మీరు ఎంతమందిని ఇక్కడ పంపిస్తారో వాళ్ళకి మేము ఎంత ఫ్రీగా వీసా ఇస్తున్నామో అంతే ఫ్రీగా మాకు కూడా వీసాలు ఇవ్వండి. మీరు వీసాలు ఇవ్వకపోతే మేము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సంతకం పెట్టాము. 4వ అంశం, మీరు అక్కడి నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి కెమికల్స్, తర్వాత జెనెటికలీ మోడిఫైడ్ ఆహార పదార్థాలని మా దేశంలో డంప్ చేస్తే మేము ఒప్పుకోము. మరి రైతులకు కష్టం లేకుండా ఏమైనా ఉంటే కనుక మేము ఒప్పుకుంటాం, లేకపోతే మేము ఒప్పుకోము. ఈ 4-5 అంశాల్లో మనకి వీళ్ళతో విభేదాలు ఉన్నాయి. దాంట్లో ఖలిస్తాన్ అనేది చాలా క్రూషియల్. అందుకని ఇప్పుడు ఈవెన్ న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ కూడా అదే చెప్పాం.
మీరు ఖలిస్తానీల మూకల మీద మీరు కనుక ఏదైనా కఠినమైన చర్య తీసుకోకపోతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ముందరకు వెళ్ళదు అనేది మనం చాలా క్లియర్గా వెనక బ్యాక్ డోర్లో చెప్పాము. న్యూజిలాండ్ పరిస్థితి ఏంటంటే రీసెంట్గా కొన్ని చైనీస్ షిప్స్ అక్కడ న్యూజిలాండ్ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు యుద్ధ విన్యాసాలు చేస్తూ వెళ్ళారు. ఎక్కడ చైనా ఎక్కడ న్యూజిలాండ్. సో వాళ్ళ ఫోర్స్ ప్రొజెక్షన్ న్యూజిలాండ్ దగ్గర చేసుకోవడం మొదలుపెట్టారు. అందుకనే ఇప్పుడు వాళ్ళు సడన్గా భయం పట్టుకుంది. భారతదేశం లాంటి దేశం వాళ్ళకి కావాలి ప్రొటెక్ట్ చేయడానికి, ఎందుకంటే మనం ఇండో పసిఫిక్లో మనమే పెద్దన్న పాత్ర పోషిస్తున్నాం. కాబట్టి ఆ దృష్ట్యా ఆయన పరిగెత్తి వచ్చారు. మనం కూడా ఏం చేశామంటే గౌరవం ఇచ్చాం ఆయనకి, పబ్లిక్ చాలా గౌరవం ఇచ్చాం. రైజినా డైలాగ్స్ కూడా చీఫ్ గెస్ట్గా పిలిచాం ఆయన్ని. తర్వాత ముంబై వెళ్ళాడు ఆయన, క్రికెట్ ఆడాడు, క్రికెట్ డిప్లొమసీ జరిగింది. ఇదంతా కూడా కంప్లీట్గా మనం ఒక ఆప్టిక్స్ చేశాము. బట్ ఖలిస్తానీ మాత్రం వదిలిపెట్టలేదు. మోదీ గారు ఆయన గురుద్వారాకి తీసుకెళ్లారు. ఏ గురుద్వారాకి తీసుకెళ్లారు? రికాబ్గంజ్ గురుద్వారా తీసుకెళ్లారు. రికాబ్గంజ్ గురుద్వారా ఎక్కడుంది? అది పాత పార్లమెంట్ పక్కనే ఉంటుంది. రికాబ్గంజ్ గురుద్వారాకి పాత పార్లమెంట్కి ఒక రోడ్ ఒకటే తేడా. ఆ రోడ్డుకి ఈవల్ వైపు పార్లమెంటు, ఇటు సైడ్ వచ్చేసి రికాబ్గంజ్ గురుద్వారా. అసలు రికాబ్గంజ్ గురుద్వారా ఎందుకు అంత ఇంపార్టెంట్? గురు తేజ్ బహదూర్ ఔరంగజేబ్ చేసిన తర్వాత ఆయన తలను ఎలాగో వాళ్ళ శిష్యులు దాన్ని అక్కడి నుంచి ఢిల్లీ నుంచి బయటికి తీసుకెళ్ళగలిగారు. దానికి ప్రాపర్ పద్ధతిలో వాళ్ళ శాస్త్రోక్తంగా సర్హింద్ అన్నటువంటి ఊర్లో పంజాబ్లో దాన్ని దహన సంస్కారం చేశారు ఆయన కుమారుడైనటువంటి గురు గోబింద్ సింగ్. కానీ ఆయన శరీరాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? అది ఢిల్లీ నుంచి బయటకు తీసుకువెళ్ళలేరు, ఎందుకంటే ఔరంగజేబ్ సైన్యము పోలీసు అందరూ గస్తీలు తిరుగుతున్నారు. సో ఒక శిష్యుడు ఏం చేశాడంటే దాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. ఆయన వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఇంకా 24 గంటలైతే కంపు వచ్చేస్తుంది, వాసన వస్తుంది. ఎలా గురువుని కాపాడాలి, ఆయన శరీరాన్ని ఎలా దాన సంస్కారం చేయాలి అని చెప్పి ఆ శిష్యుడు తన ఇంటిని తానే తగలబెట్టుకుంటాడు. అందుకని చాలా అంటే ఎంత ఎమోషనల్ ఇష్యూ అది. అటువంటి ప్రదేశంలో ఇప్పుడు రికాబ్గంజ్ గురుద్వారాను కట్టారు. అంటే గురువుల బలిదానం ఈ సంస్కృతిని కాపాడడానికి ఎంత ముఖ్యమైందో, ఆ గురువులను మేము ఎలా గౌరవించుకుంటున్నామో, అసలు సిక్కిజం, సిక్ పంత్ అంటే ఏంటి, సిక్ ధర్మం ఏంటి తెలుసుకోని ఆయన అక్కడ తీసుకెళ్లారు. అక్కడ ఖలిస్తానీ మొఘలు చేస్తున్నటువంటి ఈ చెత్తనంతా అది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు, కానీ అసలు సిక్ పంత్ ఏంటి, సిక్ ధర్మం అంటే ఏంటి, ఈ దేశంలో ధర్మాన్ని కాపాడడానికి ఎటువంటి బలిదానాలు ఇచ్చారు, ఆ గురువుల యొక్క గొప్పతనం ఏంటి అని చెప్పడానికి తీసుకెళ్ళారు. అందుకని అబ్సల్యూట్ ఆప్టిక్స్, వండర్ఫుల్ ఆప్టిక్స్ చేశారు. ఎగ్జాక్ట్లీ. సో అందుకని మోదీ గారు చేసిన దాంట్లో అసలు డెప్త్ చాలా ఉంటుంది. అన్ఫార్చునేట్, బట్ చూద్దాం మరి న్యూజిలాండ్ ఆ పిచ్చితనం నుంచి బయటకు వస్తుందా, లేదా అదే పంథాలో పాత లెఫ్టిస్ట్ భావజాలంతోనే వాళ్ళు అలాగే కంటిన్యూ అవుతారా చూద్దాం. వాళ్ళు భారతదేశంతో వాణిజ్యం చేయాలంటే మాత్రం తప్పకుండా ఖలిస్తాన్కి వ్యతిరేకంగా వాళ్ళు ఏదో చర్యలు తీసుకోకపోతే ఎఫ్టీఐ ఇలాగే నాంతూ ఉంటుంది. యాక్చువల్లీ నాకు ఒక క్వశ్చన్ సార్. యాక్చువల్లీ ఇప్పుడు క్రిస్టఫర్ లక్సన్ న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, అంతకుముందు మనం కూడా డిస్కస్ చేసాం. ఇంతకుముందు కోవిడ్ టైంలో న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ జెసిండా ఆర్డర్న్ ఆమె గురించి విపరీతంగా ఆర్టికల్స్ యూనివర్సిటీస్లో, నేను ఇప్పుడే జస్ట్ గూగుల్ చేస్తుంటే కూడా చూస్తున్నాను, కోవిడ్ టైంలో ఆమె హ్యాండిల్ చేసిన విధానం పైన అసలు పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాశారు. సో ఆమె అంతగా గ్లోరిఫై చేశారు అప్పుడు వోక్ కల్చర్లో ఉన్నవాళ్ళు. సో ఆమె ఒకటే పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఒకటే ఐడియాలజీ, లేకపోతే డిఫరెంట్ ఐడియాలజీకి సంబంధించి? ఐడియాలజీస్ పార్టీ అదే, పార్టీ అటువంటి భావజాలం ఉన్నటువంటివి. ఓకే, అందుకనే ఖలిస్తానీ మూకలు ఉన్నాయి అక్కడ, లేకపోతే ఎప్పుడో కట్టడి చేసి ఉండేవాడు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు, డొనాల్డ్ ట్రంప్ దాన్ని కంప్లీట్ విపరీతం ఆపోజిట్. కాబట్టి ఖలిస్తానీ వాళ్ళు ఏం మాట్లాడలేదు, గుర్పట్వన్ సింగ్ పన్ను ఎందుకు చాలా ఎన్ని రోజులు అయింది అది మాట్లాడి. సో అందుకని అక్కడ ప్రభుత్వాల వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో దాని ఆధారంగా వీళ్ళు ప్రవర్తిస్తారు. జచిండా ఆర్డెన్ అయితే కంప్లీట్ లెఫ్టిస్ట్, ఏమంటారంటే డార్లింగ్ లిటరల్గా ఆవిడ, అంతే కంప్లీట్ లెఫ్టిస్ట్ వోక్ కల్చర్ని ఆవిడ పుష్ చేసింది. ఆవిడ మస్జిద్కి ఏమో స్కార్ఫ్ వేసుకొని వెళ్తుంది. అంటే మరి ఉమెన్స్ లిబరేషన్, ఉమెన్స్ ఫ్రీడము ఇవన్నీ ఏమైనాయి అక్కడ. సో కంప్లీట్ హిపోక్రటిక్ లెఫ్టిస్ట్ అంటే హిపోక్రసీ అనేది లెఫ్ట్ లేదనమాట. కరెక్ట్. సో వాళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి, సెలెక్టివ్ నేరేటివ్స్, ఇవే వాళ్ళకు ఉన్న పద్ధతి అంతా. ఇవిడ అదే చేసింది, కంప్లీట్ అదే చేసింది. చాలా చిన్న వయసు, అంత చిన్న వయసులో పర్మనెంట్గా రిటైర్ అయిపోయి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే వీళ్ళకంటే ఏంటంటే వాళ్ళకు ఆపర్చునిటీ ఉంటే వాళ్ళు చేసే విధ్వంసం అంతా చేస్తారు. వాళ్ళకి ఎప్పుడైతే తెలిసిందో వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోతున్నారు, వాళ్ళ ఆట అయిపోయిందని తెలియదు పక్క జరుగుతారు. జస్టిన్ ట్రూడో అదే పరిస్థితి. వీళ్ళందరూ వయసు చాలా చిన్న వయసు ఉన్నటువంటి వాడు. ఎటువంటి చెత్త వాళ్ళ దేశానంతా ఎటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఒకప్పుడు సర్ప్లస్ ఉన్నటువంటి కెనడా ఈరోజు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సో ఇటువంటిదే న్యూజిలాండ్లో కూడా పరిస్థితి. కాబట్టి మనం ఇక్కడి నుంచి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు, కానీ అట్లీస్ట్ మనం ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్, మోదీ గారు ఆల్రెడీ మాట్లాడొచ్చారు కాబట్టి ఈ ఖలిస్తానీ విషయానికి సంబంధించి
ఈ 5 దేశాల్లో మన ఒత్తిడి పెరగబోతున్నది. మీరు మాతో వాణిజ్యం చేసి మాతో FTAలు సంతకం పెట్టుకోదలుచుకుంటే మేము సిద్ధంగా ఉన్నాము, కానీ మా ఇంట్రెస్ట్ మీరు కాపాడక తప్పదు అని ఒక క్లియర్ కట్ మెసేజ్ వీళ్ళందరికీ ఇస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.